తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి కాంగ్రెస్ అగ్రనేతల వరకు పలువురు జాతీయ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా అభినందనల సందడి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆయనకు విషెస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్, అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సీఎం రేవంత్కు విషెస్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్నికల సంఘాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభావితం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈసీని గుప్పట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందన్నారు. దీనిని రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో సహా నిరూపించారన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రజలంతా భావించారని, అందుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందని అన్నారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఒకే మహిళా ఫోటోతో 100 ఓట్లు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం ఓటర్లుగా చేర్చారు. బీహార్లో తమకు బలం లేని చోట ఓట్లను భారతీయ జనతా పార్టీ తొలగిస్తుంది. ఈసీని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అది ఆషామాషగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం 6 మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాలు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులని, బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినట్టు సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ వేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారుమారినటువంటి పరిస్థితి, వాటిని కూడా నిన్నగాక మొన్న రుజువులతో బయటపెట్టినటువంటి సందర్భం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజిక్కిన తీరుని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పెద్దమ్మ చిన్నమ్మల కొడుకుల్లా ఉంటారు. బీజేపీ సీఎంకు దొరకని అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరుకుతుంది. బీజేపీ ఎంపీలతో రేవంత్ రెడ్డి దగ్గరగా ఉంటారు. బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ ఎంపీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారన్నారు బాల్కసుమాన్. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు. ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రధానమంత్రి గారి, కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి. బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. నేను కూడా గతంలో ఎంపీగా పనిచేసిన, నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని దగ్గరుండి చూసుకుంటాడని తెలుసు. ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనుషులాగా పనిచేస్తూ ఉన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చే కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే
కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు. కొంతమంది బీజేపీ 3-4 ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు. ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డికి ఏదైనా ఆపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు వస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు. ఇప్పుడు మేము అనడం కాదు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సిడిఎంఏ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించిన జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ హైదరాబాద్ నగరంలో అమలవుతున్న నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ వ్యవస్థలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించే విలువైన సదస్సును నిర్వహించారు. కొత్తగా నియమితులైన గ్రేడ్ 2 అధికారులకు సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమంను సిడిఎంఏ ఆధ్వర్యంలో 27 అక్టోబర్ 2025 నుండి 17 నవంబర్ 2025 వరకు నిర్వహిస్తుంది. ఈ శిక్షణా కార్యక్రమం మున్సిపల్ పరిపాలనలో ముఖ్యమైన రంగాలైన న్యాయ మరియు పరిపాలన విధానాలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ తదితర కీలక అంశాలపై అధికారుల అవగాహనతో పాటు నైపుణ్యాలను పెంపొందించడానికి రూపకల్పన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఈడీ, లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్పై బాలానగర్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులి శ్రీకాంత్ పటేల్ మాట్లాడుతూ కార్పొరేటర్ తన స్థాయిని మర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ఓవైపు ఉప ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు కార్పొరేటర్కు సమయం ఇస్తున్నామని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే డివిజన్ వ్యాప్తంగా తాను చేసే కార్యక్రమాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ 30,000 మెజార్టీతో గెలవబోతున్నారని, గెలిచిన అనంతరం కార్పొరేటర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తామని అన్నారు. బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏదైతే కాన్వాసింగ్ పోయిండో అక్కడ మా ప్రియతమ నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని ఇష్టమున్న మాటలు, ఎట్లయినా ఓడిపోతున్నారు అని చెప్పి రేవంత్ అన్నను ఇష్టమున్న మాటలు తిట్టారు. నేను ఖండిస్తున్నాను. ఏదైతే రవీందర్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడాడో ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టమున్న మాటలు ఇది 3వసారి. మేము హెచ్చరిస్తున్నా, రవీందర్ రెడ్డి ఈసారి మాట్లాడినావు కానీ నెక్స్ట్ టైం ఇట్లా మాట్లాడినావు అనుకో ఖబర్దార్. అదే విధంగా 14 తారీఖు లోపల నువ్వు మా సీఎం ముఖ్యమంత్రి గారికి క్షమాపణ కోరితే మంచిది. లేదంటే నువ్వు చేసే ప్రోగ్రాంలు అయినా కానీ, నువ్వు చేసే కార్యక్రమాలు కానీ అన్నిటికీ అడ్డుకుంటాం. ఒక పద్ధతి ఉంటది. ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఆ ప్రాలు ఒక కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ లెవెల్లోనే ఉండు. కానీ నువ్వు సీఎం వరకు మాట్లాడితే నీ నాలుకే కోసి నీ బట్టలు చింపేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఎంత చేస్తుండు, ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇస్తుండు, ఎంత చేస్తుండు అనేది నీకు ముందుంది ముసల పండుగ తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాం. అదే విధంగా మా కాంగ్రెస్ నేత మా నవీన్ యాదవ్ 30,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. అది జరిగినాక, మేము గెలిచినాక బాలనగర్ డివిజన్ లో మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్లో ఘనంగా యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకున్నారు. బోడుప్పల్ బ్రాంచ్ 10 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని 11వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. 3,800 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ముఖ్య అతిథులుగా బాలలత ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో మొట్టమొదటి స్కూల్ పల్లవి మోడల్ స్కూల్, చదువుతో పాటు ఆర్ట్స్, స్పోర్ట్స్, స్కిల్ ఎడ్యుకేషనల్ పాలసీని అమలు చేయడం, చదువుతో పాటు విలువలకు ముఖ్యమైన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీల్ తెలిపారు. బాలలత మాట్లాడుతూ విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శనలు చేస్తున్నారని, ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన స్కూల్ యాజమాన్యానికి, పేరెంట్స్కి అందరికీ అభినందనలు తెలిపారు. పిల్లలు కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరూ కూడా అన్ని రకాల టాలెంట్స్, చదువు మాత్రమే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు,
ఈవెన్ ఐక్యరాజ్య సమితి స్థాయి దాకా వెళ్ళారు, IUCN స్థాయి దాకా వెళ్ళారు అనమాట. ఇవన్నీ చూస్తే ఇంత అద్భుతమైన స్కూల్ ఇక్కడ ముఖ్యంగా బోడుప్పల్ ప్రాంతంలో ఇంత అద్భుతమైన స్కూల్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద ప్లే గ్రౌండ్ కూడా అనమాట. పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్ కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్, కమ్యూనికేషన్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏదైనా సాధించే ధైర్యం వాళ్ళలో కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ స్కూల్ ఇక్కడ మేనేజ్ చేస్తున్న ప్రిన్సిపల్ తనుజ మ్యామ్ కావచ్చు, లేకపోతే మొత్తం కంప్లీట్ గా ఇక్కడ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతే స్థాయిలో పల్లవి మోడల్ స్కూల్స్ ముందుకెళ్లాలని నేను విష్ చేస్తున్నాను. పిల్లలు చదువు కూడా ఇప్పుడు 11th యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఈరోజు జరుపుకుంటున్నాము. అరౌండ్ 3800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ 7000 స్టూడెంట్స్ ఈరోజు పేరెంట్స్ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చూడడం జరుగుతోంది. ఈరోజు చీఫ్ గెస్ట్గా బాలలత మేడం గారు, IAS అకాడమీ స్థాపకురాలు, మరియు DCP అనురాధ మేడం చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతోంది. అండ్ ఈ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కూల్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయడము. అంటే చదువుతో పాటు ఆర్ట్స్, స్పోర్ట్స్, స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది మేము గట్టిగా నమ్ముతాము. అండ్ నార్మల్గా తెలుగులో ఒక సామెత ఉంది, చదువు లేని వాళ్ళు సమాజానికి భారం, బట్ చదువుకొని. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ORR సమీపంలో సుమారు 70 గోవులతో వెళ్తున్న లారీ కంటైనర్ను పోలీసుల సహాయంతో పట్టుకున్నారు గోరక్షక్ దళ్ BJYM నాయకులు. పోలీసుల అదుపులో లారీ కంటైనర్ డ్రైవర్ గోవుల కంటైనర్ బహదూర్పురా కలేబారాలకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ కంటైనర్లో దొరికిన గోవులను పోలీసులు జియాగూడ గోశాలకు తరలించారు. గోవులను ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బండి పట్టుకోవడం జరిగింది. దీనిలో సుమారు 100కు పైగా గోవులు ఉంటాయి. ఇది మన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. జై శ్రీరామ్. మరి ఎడవంతా తొందరగా అయిపోతుంది. ఆయన ఇంకోటి ఉన్నారు గుంజు గుంజు పైకి. హలో హలో హలో.